अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। इंतख़ाबात में दिए गए वादों पर अमल दरामद कर रहे हैं, यहाँ इंडस्ट्रीज़ लाने के लिए कोशिशें जारी। रुकन पार्लियामेंट वंशी कृष्णा का बयान। इस माह की 18 तारीख को आदिवासियों का त्यौहार नागोबा जात्रा, गंगा जल के लिए पैदल सफ़र पर रवाना हुए मेसरम कबीले के अफराद। आदिलाबाद में गुज़िश्ता 3.5 सालों से नित्य अन्नदान जारी। गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है तारीफ़ें। 24 जनवरी को विराट हिंदू सम्मेलन हिंदू धर्म वेदिका की जानिब से कामयाब बनाने की अपील। मुस्लिम तेली समाज के ज़ेर एहतमाम इज्तिमाई शादियाँ, अहल खाना और रिश्तेदारों के दरमियान 11 जोड़े हुए एक। और अब ख़बरों की तफसील। पेद्दापल्ली रुकन पार्लियामेंट गड़म वंशी कृष्णा राव ने कहा कि इंतख़ाबात में दी गई 6 गारंटियों को कामयाबी के साथ नाफिज किया जा रहा है और माली मुश्किलात के बावजूद अवामी फलाह के बारे में कांग्रेस पार्टी संजीदगी से सोचती है। इतवार के रोज़ मंचिरियाल ज़िला मुस्तक़र में वाक़े MP कैंप ऑफिस में इन्होंने मीडिया से बात की। इन्होंने कहा कि कांग्रेस हुकूमत तालीम, सेहत और रोज़गार पर फोकस कर रही है। मंचिरियाल और पेद्दापल्ली अज़ला में इंडस्ट्रीज़ लाने के लिए अपनी जानिब से पूरी कोशिशें जारी है। मंचिरियाल में वंदे भारत एक्सप्रेस ट्रेन स्टॉप हासिल होने से मुसाफिरों की मुश्किलात दूर हो गई है। इन्होंने इल्ज़ाम लगाया कि BJP महात्मा गांधी के नाम को मिटाने की साजिशें कर रही है। इन्होंने कहा कि मुल्क में खुलेआम वोट चोरी हो रही है और इस हकीकत को आवाम तक ले जा रहे हैं। मनरेगा स्कीम ఏదైతే ఉందో ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా వరకు ఉపాధి హామీ చాలామంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కేవలం 200 రూపాయలు వస్తున్నది పనిచేస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 400 రూపాయలకి పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినారో ఆ 200 రూపాయలు పెంచుడు కాదు కానీ ఆ స్కీమ్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి చాలా బాధాకరంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మేము పార్లమెంట్లో కూడా దాని మీద చాలా కొట్లాడినాము, వ్యతిరేకించినాము. ఇన్ఫ్యాక్ట్ కెమెరాలలో కనపడలే కానీ వెల్ మీద కూడా మెంబర్లం అందరం పోయి ధర్నా చేసినాము. కానీ వాళ్ళు కేవలము ఒకటే ఒక అజెండా, గత 10 సంవత్సరాలు ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఉపాధి హామీ పెంచాలా మీరు అని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఆ రిక్వెస్ట్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము 60 రూపాయలు 60 రోజుల కోసమే ఈ స్కీము వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్కీమ్ను కూడా కట్ చేసేసినారు జరిగింది. అండ్ జస్ట్ మార్కెటింగ్, నేమ్ డైవర్షన్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారి పేరు కూడా దాని నుంచి తొలగించి జీరామ్జీ అని చెప్పి పేరు పెట్టినారు. అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరు కూడా దాని నుంచి తొలగించేసినారు. నేను మా పార్లమెంట్లో కూడా చెప్పినాను. सनातन हिंदू धर्म वेदिका के जनरल सेक्रेटरी डॉक्टर प्रफुल्ल वाजे ने बताया कि 24 जनवरी बरोज़ हफ्ता आदिलाबाद शहर मुस्तक़र के डाइट कॉलेज मैदान में विराट हिंदू सम्मेलन मुनक़िद किया जाएगा। इतवार को प्रोग्राम से मुताल्लिक़ वाल पोस्टर्स की रस्म इजरा शहर के संत आश्रम बापू आश्रम के अहाते में अंजाम दी गई। इन्होंने कहा कि शाम 5 बजे से शुरू होने वाले इस प्रोग्राम में खिताबात के साथ साथ हमारी सक़ाफ़त और रिवायत को उजागर करने वाले प्रोग्राम भी होंगे। భారతదేశంలో నేటి పరిస్థితిని చూస్తే హిందూ ధర్మానికి మనము ఐక్యతగా అదేవిధంగా అందరూ కలిసి కట్టుగా ఒక స్థాయి వరకు తీసుకుపోయే అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ తరుణంలో ఆదిలాబాద్లో కూడా మా సనాతన హిందూ ధర్మ వేదిక ఆధ్వర్యంలో ఒక విరాట హిందూ సమ్మేళనము, అంటే అది నేటి ఆవశ్యకతని అనుకొని ఈసారి ఆదిలాబాద్లోనే విరాట హిందూ సమ్మేళనము ఆయోజన చేయాలని ఈ సంస్థ ద్వారా 24 తారీఖు డయట్ గ్రౌండ్ వివేకానంద మైదానంలో
ముఖ్య అతిథిగా శ్రీ కమలానంద భారతి గారు, వారు పీఠాధిపతి భువనేశ్వరి పీఠము, వారి ఆధ్వర్యంలో వారు ముఖ్య అతిథిగా ఇక్కడ వచ్చి హిందువులని సంఘటితం చేసే ఒక ఆవేశపూర్ణ వారి సందేశం ఉంటుంది. మరి అదేవిధంగా వారితో పాటు మన స్థానికులైన యోగానంద సరస్వతి గారు, అదేవిధంగా కిషన్ మహారాజ్ గారు, మరి అదేవిధంగా ఇచ్చోడ నారాయణ మహారాజ్ గారు, మరి దాంతోపాటు మహారాష్ట్ర కిన్వట్, అదేవిధంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా అందరూ సాధు సంతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారి అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. మరి దాంతోపాటు ఆదిలాబాద్ మరి పరిసర ప్రజలకు కూడా మరి పక్క ఉన్న మండలాలు, అదేవిధంగా అటు ఇచ్చోడ, గుడియాత్నూర్, ఇందర్వల్లి, ఉట్నూరు వరకు కూడా మేము దీన్ని ప్రచారం చేసి అందరూ హిందూ బంధువులు ఒకే ఈ కార్యక్రమాన్ని గురించి ఆలోచించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితిలో మనం సంఘటితం అయితేనే మన హిందూ సమాజానికి మనుగడ ఉంటుంది. లేకుంటే మనకు మనుగడ కోసమే మనం ఇది పోరాటం మనం చేస్తున్నామని అనుకొని మరి అందరూ హిందువులు అధిక సంఖ్యలో అందరూ కుటుంబ సమేతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం. मुस्लिम तेली समाज के सदर और साबिक म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने कहा कि गरीब मुस्लिम नौजवान लड़के लड़कियों की इज्तिमाई शादियां समाज के ज़ेर एहतमाम अंजाम देना हमारे लिए खुश नसीबी है। इतवार के रोज़ आदिलाबाद ज़िला मुस्तक़र के राजमहल फंक्शन हॉल में 11 जोड़ों की इज्तिमाई शादियां मुनक़िद की गई। मुस्लिम मजहबी रहनुमा हाफिज़ अबू बकर, हाफिज़ मंजूर अहमद और सैयद याकूब अली की निगरानी में दुआएं की गई। बाद अज़ा श्रीनिवास रेड्डी फाउंडेशन की जानिब से 11 जोड़ों को शादी के तोहफ़े पेश किए गए। 4 तारीख को जो मुस्लिम तेली तिरपन गोद की तरफ से जो शादियां तय की गई थी, आज 11 शादियां का काम हो रहा है। मैं आदिलाबाद के हमारे शौकत भाई और हमारे जाहिद भाई और हमारे बाकी के आदिलाबाद के जितने भी तेली भाई है, सब ने हिम्मत से ये काम को अंजाम देने के लिए बहुत मेहनत की है। मैं सभी हमारे बिरादरी आदिलाबाद के तेली बिरादरी का शुक्रिया अदा करता हूँ। हम ये काम को आज अंजाम दे रहे हैं, जिनमें गरीब बच्चों की जो शादियाँ थी, जो मुस्लिम समाज में हर जगह मिलावे के तौर पर किया जाता है, आज आदिलाबाद शहर के अंदर हम ये काम कर रहे हैं। इसके लिए आप लोगों की दुआओं की ज़रूरत है और इसके लिए जो काम हमारे जितने भी हमारे तेली भाई है, जितने भी यहाँ काम कर रहे हैं, सभी ने बहुत मेहनत की है और पैसों से ताउन किया है। हमने बाहर से कहीं किसी से 1 रुपया नहीं लिया, सिर्फ तेली बिरादरी आदिलाबाद की मिलकर ये काम को अंजाम दे रही है। और दूल्हा और दुल्हन से भी हम कोई चीज़ की पैसे नहीं लिए, सिर्फ एंट्री फीस लिए हैं उनसे 5,000 रुपये। इसलिए मैं तमाम हमारे जितने भी और दूसरे गांव में तेली भाई है, उनसे भी गुजारिश है कि ये काम सवाब की नीयत से किया गया है। आप लोग भी इसके साथ चलिए और हमारी मदद कीजिए और हमारे काम को बआसानी जो है सो निभाने के लिए हमारा साथ दीजिए। ये 11 शादियां हैं, जिसमें आदिलाबाद के 3 शादियाँ बच्चियाँ हैं और बाकी के 8 शादियाँ बाहर के है, किन्वट है, यवतमल है, नागपुर है, आकोट है, रतवाड़ा है, शामपुर है, ऐसे पूरे मिला के 11 शादियाँ हैं। इसके लिए हम सभी हमारे तेली बिरादरी का शुक्रिया अदा करते हैं। नागोबा यात्रा दुनिया की सबसे बड़ी कबायली यात्राओं में से एक है। शाम की पूजा इस नागोबा यात्रा की ख़ास पहचान है। कबायलियों का अक़ीदा है कि अमावास के दिन इनके देवता नागोबा शेष नारायण मूर्ति फन फैलाकर रक़्स करते हैं। रात 7 बजे से आधी रात 12 बजे के दरमियान कबायली पुजारियों के इनके आदि देवता शीश के दर्शन होते हैं। आदिवासी कबायली में मेसरम कबीले के देवता नागोबा यात्रा पर ANN की खुसूसी रिपोर्ट।
ఆదివాసీ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం ఆదిలాబాద్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర సమయాలలో ఆదివాసీలతో పాటు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు నయమవుతాయని గిరిజనుల విశ్వాసం. జాతరకు సంబంధించి పలు ఘట్టాలు మొదలయ్యాయి. నెలవంక కనిపించిన తెల్లారి మురాడిలో ఉమ్మడి జిల్లాలోని మేస్రం వంశీయులు కేస్లాపూర్లో నాగోబా మురాడి వద్ద పీఠాధిపతి మేస్రం వెంకటరావు నేతృత్వంలో సమావేశమై ప్రచార యాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. మురాడిలో ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని ప్రారంభించారు. గ్రామ పులిమేర వరకు మేస్రం వంశీయుల్లోని అల్లుడు కచ్చులం నడపగా అక్కడి నుండి ఆలయ కటోడాల ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగించారు. ముందుగా ఆనవాయితీగా సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. 7 రోజుల పాటు ఈ ప్రచార రథం సిరికొండ, రాచంపేట్, కొలాడి, సోయంగూడ, గిన్నెర, సాలేవాడ, వడగం గ్రామాలలో జాతర కార్యక్రమాల గురించి ప్రచారం చేపట్టి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంది. అనంతరం జాతరలోని 2వ ఘట్టం పవిత్ర గోదావరి జలం కోసం పాదయాత్ర మొదలైంది. మేస్రం వంశీయులు తెల్లని వస్త్రాలు ధరించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగుకు కాలినడకన పయనమయ్యారు. ఈ నెల 7న అక్కడకు చేరుకుని గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి తమ కలశాలలో గోదావరి నీరు నింపుకొని వంటలు వండుకొని భోజనం చేసి తిరిగి కేస్లాపూర్కు బయలుదేరుతారు. ఈ నెల 14న ఇంద్రవల్లిలోని ఇంద్రాదేవికి పూజలు చేసి 15న కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడ ఇంద్రాదేవి వెలిసినందువల్లే ఇంద్రవెల్లి అని పేరొచ్చిందని కథనం. కేస్లాపూర్ గ్రామంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుని 3 రోజుల పాటు అక్కడ సాంప్రదాయక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమావాస్య రోజున హస్తిన మడుగు గోదావరి నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి ఆలయాన్ని శుద్ధి చేసి మహాపూజను ప్రారంభించనున్నారు. మహాపూజ అనంతరం 5 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను మెత్తి అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయటం సాంప్రదాయంగా వస్తోంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు, దుగుడులు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో
22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు వారికి ఇష్టమైన చోట వంటలు వండుకుంటారు. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేసలాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు. ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీ వాల్ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించటం నిషేధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండ్ల వెనుక వెదురు బుట్టలో పూజా సామగ్రి పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని వద్దకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. ఈ జాతరలో కీలకమైన 3వ రోజు గిరిజన దర్బార్ జరగనుంది. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న తండాలు, గూడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం కోసం హైమండార్ఫ్ దంపతులను ఈ ప్రాంతానికి పంపారు. ఆ దంపతులను నాగోబా జాతర ఆకర్షించింది. జాతర చివరి రోజున వారి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించేవారు. దానినే దర్బార్గా పిలిచేవారు. ఈ దర్బార్లో ఆదివాసీల సమస్యలు తెలుసుకుని నిజాం ప్రభువుకు అందించేవారు. అలా తొలిసారి 1942లో దర్బార్ నిర్వహించారు. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వాతంత్రానంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమక్షంలో దర్బార్ జరుగుతుంది. జాతర పూర్తయ్యాక అక్కడి నుంచి శ్యాంపూర్లోని బొడుందేవ్ జాతరకు వెళ్ళి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. मादिगा जेईसी के ज़िले सदर मलयाला मनोज ने कहा कि भारत के आइन के मेमार डॉक्टर BR अम्बेडकर को हर फर्द को रोज़ाना याद करना चाहिए और इनके नज़रियात को आगे ले जाना चाहिए। इन्होंने कहा कि सिर्फ जयंतों और बरसियों तक महदूद न रहते हुए रोज़मर्रा याद करने के लिए तेलंगाना मादिगा जेईसी के रियासती सदूर रवि की क़ियादत में हर माह के पहले हफ्ते में प्रोग्राम मुनक़िद करने का फ़ैसला किया गया है। इस सिलसिले में इतवार के रोज़ आदिलाबाद में प्रोग्राम का आगाज़ किया गया। अम्बेडकर के मुजस्सिमे पर फूलों की माला चढ़ाकर खिराज अक़ीदत पेश किया गया और इनके मक़ासिद की तकमील के लिए सबको कोशिशें करने की अपील की गई। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी एक गरीब किसान ख़ानदान में पैदा होकर अपनी मेहनत अज़्म के बल पर आगे बढ़े। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अजीम जज्बे के तहत इन्होंने 3 साल क़ब्ल नित्य अन्नदानम प्रोग्राम का आगाज़ किया, जो मुसलसल और बिला तातिल जारी है। अमेरिका से आदिलाबाद वापसी के बाद कंदी श्रीनिवास रेड्डी ने KSR फाउंडेशन क़ायम की, जिसके ज़रिए मुख्तलिफ़ फ़लाही व समाजी खिदमात अंजाम दी जा रही है। शहर में वाक़ इनका कैंप ऑफिस प्रजा सेवा भवन रोज़ाना सैकड़ों भूखे अफराद की भूख मिटा रहा है, जहां नित्य अन्नदाता के तौर पर कंदी श्रीनिवास रेड्डी को अवामी सतह पर भरपूर सताइश हासिल हो रही है। ये कहा जाता है कि तमाम दानों में सबसे बड़ा दान भूख मिटाने वाला अन्नदान है। इसी असीम सोच के साथ ये काबिल सताइश प्रोग्राम
जारी रखा गया है। रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल कर रहे हैं। एक नेक और इंसान दोस्त ख्याल के साथ इस तरह की खिदमत खल्क़ का प्रोग्राम जारी रखना वाक़ई काबिल तारीफ़ है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. मरकज़ की जानिब से कौमी रोज़गार ज़मानत स्कीम में तब्दीली पर कौमी माजूर हुकूकी फ़ोरम के ज़िला सदर नागेश ने एहतजाज ज़ाहिर किया। इतवार के रोज़ इन्होंने मीडिया से बात करते हुए इसकी मज़म्मत की और मुतालबा किया कि मज़दूरों के साथ नाइंसाफ़ी करने वाले नए क़ानून को फ़ौरी तौर पर मनसूख किया जाए। इन्होंने पुराने रोज़गार ज़मानत क़ानून को जूं का तूं बरकरार रखने का मुतालबा किया। ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి కొత్త పథకానికి రద్దు చేయాలి. పాత ఉపాధి పథకం ప్రకారంగానే కొనసాగించాలని మేము ఎన్ఫీఆర్డి ఆధ్వర్యంలో కోరుతున్నాము. ఈ కొత్త పథకానికి మాత్రం రద్దు చేసేంత వరకు ఎన్ఫీఆర్డి పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ కొత్త ప్రకారంగానే మీరు తీసుకొస్తే ఇక్కడికి కూలీలకు కానీ ఉపాధి వాళ్ళకు రైతులకు కానీ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. అందుకోసం పాత పద్ధతి ప్రకారంగానే ఉపాధి పనులు నడిపించాలని ఎన్ఫీఆర్డి పక్షాన కోరుతున్నాము. बेला मंडल मुस्तखर में सरपंचों की संगम के इंतखाबात मुनक़िद हुए। मुकामी फंक्शन हॉल में मुनक़िद इजलास में 9 मुंतखब सरपंचों ने अपने संगम के सदर का इंतखाब किया। अक्सरियती सरपंचों ने अशोक ठाकुर के नाम की तजवीज़ पेश की। यूँ बेदोड़ा के सरपंच अशोक ठाकुर मुत्तफ़िक़ा तौर पर मंडल सरपंच संगम के सदर मुंतखब हुए। चपराला के सदर मेसरम दौलत पटेल को नायब सदर, सांगड़ी के सरपंच भूपति रेड्डी को जनरल सेक्रेटरी, भादी के जनरल सरपंच दंताला विनोद को सेक्रेटरी और भवानी गुड़ा के सरपंच दंडे सुनीता को खाजिन मुंतखब किया गया। 9 मुंतखब सदर ने कहा कि पार्टी से बालातर होकर सरपंचों को दरपेश मसाइल के हल के लिए इन्हें अपनी पूरी कोशिशें करेंगे। 31 ग्रामपंचायत सरपंचाने मला सरपंच युनियन अध्यक्षपदासाठी माझ्या सर्व 31 सरपंचाने मला मदत केली, त्याबद्दल मी सर्वांचे आभार मानतो. तसेच अध्यक्ष म्हणून मी अशोक ठाकरे आणि उपाध्यक्ष दौलत पाटील, सेक्रेटरी जनरल सेक्रेटरी भूपती रेड्डी काका, विनोद काका, संगीताबाई या सर्व लोकांनी मला मदत केली आणि सरपंचाच्या युनियन अध्यक्षासाठी मला सर्वांनी एकमताने पक्ष न पाहता BRS असू द्या, TRS BJP असू द्या, TRS असू द्या, काँग्रेस असू द्या, सर्वांनी मला
जास्तीत जास्त मतदाने मला मदत केली त्याचे मी आभार मानतो. तसेच जे काही अडचणी जर सरपंच लोकांना पडल्यास त्या मी केव्हाही मला रात्री 12 वाजता फोन केलं तरी मी त्यांच्या मदतीसाठी धावून जाऊन मी काम करतो अशी मी आश्वासन देतो. निर्मल ज़िला मुस्तखर के RK कन्वेंशन हॉल में तेलंगाना मुदिराज कॉरपोरेशन के ज़ेर एहतमाम 9 मुंतखब सरपंचों और नायब सरपंचों की तैनाती तकरीब मुनक़्क़िद हुई. मेहमान ख़ुसूसी के तौर पर रियासती मुदिराज कॉरपोरेशन के चेयरमैन बोरा ज्ञानेश्वर शरीक हुए. इस मौके पर 9 मुंतखब मुदिराज सरपंचों, नायब सरपंचों और वार्ड मेंबरान को फूलों की माला और शाल उड़ाकर तैनीयत पेश की गई. ज्ञानेश्वर ने कहा कि मुदिराज बरादरी के इत्तेहाद का वक्त आ गया है. इन्होंने कहा कि कई मकामात पर मुदिराज पसमानदा हालत में हैं तो इसकी बड़ी वजह हमारी बाहमी ना इत्तेफाक़ी है. इन्होंने ऐलान किया कि निर्मल में भीमन्ना गुट्टा मुदिराजों की मिल्कियत है और इसके लिए जद्दोजहद जारी रखी जाएगी. మనమంతా ఈ స్థితిలో అడుగుతున్న పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించవలసిన అవసరం మన గుజరాత్ పిల్లలకు చాలా అవసరంగా ఉందని తెలియపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి తోచిన వాళ్ళ సంఘాలు, నాగర సంఘం, శంకరాగర సంఘం, ఇట్లా ఇంటికి ఒక సంఘం పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే 30-40 సంఘాలు ఏర్పడుకొని ఎవరు దుకాణం వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటూ వచ్చి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే పెద్ద చెప్పారు హైదరాబాద్ ఏం సాధించలేదు. పెద్దలు అనేవారు గతి లేని సంసారం చేయొచ్చు, శుద్ధి లేని సంసారం చేయలేము. మన శుద్ధి లేదు. ఆ శుద్ధిలోనే నిరంతరం నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాధ్యత నాకు అప్పగించిన తర్వాత నేను ప్రతి పార్టీల నాయకులకి, కుల సంఘాల నాయకులకి పార్టీలు పక్కన పెట్టండి, కుల సంఘాలు పక్కన పెట్టండి, మనంతా ఎజెండా ఒకటే ముద్రాజ్ ఎజెండా అని చెప్పి పోయి ఒక్కొక్కరు రిక్వెస్ట్ చేసి ఎందుకంటే చాలా సంతోషం ఈరోజు మీ జిల్లా వచ్చిన హైదరాబాద్ జిల్లా వచ్చినందుకు. ఎందుకంటే యాక్చువల్గా మేము కొంతమంది కూర్చొని అనుకున్న కారణంగా మళ్ళీ ఏదైతే గ్రామాలలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఉప उटनूर रहमानी फाउंडेशन के ज़ेर एहतमाम मुस्तखर उटनूर के गवर्नमेंट उर्दू हाई स्कूल में तलबा व तलबात के लिए मुसाबक़ाती इम्तहानात का इनेकाद अमल में लाया गया. मुस्तखर उटनूर के मुख्तलिफ़ स्कूलों से 7वीं, 8वीं और 10वीं जमात के कुल 96 तलबा व तलबात ने मुसाबक़ाती इम्तहानात में शिरकत की. उटनूर मेजर ग्राम पंचायत नायब सरपंच मोहतरमा मसरत बेगम अंसार अली ने इम्तिहानी मराकज़ का अचानक मायना किया और इम्तिहान हाल में जाकर तलबा की हौसला अफजाई की. इन्होंने इम्तिहानात मुनक़्क़िद करने वाले समाजी कारकुन अमजद ख़ान, मोहम्मद इलियास, आदिल को मुबारकबाद दी. इस मौके पर असातिज़ा शब्बीर अली, अरशद, यासिर, नासिर के अलावा दीगर मौजूद थे. ज़कात सेंटर इंडिया वरंगल के ज़ेर एहतमाम अबनूस फंक्शन हॉल में सैयद तनवीरुल हक़ सेक्रेटरी ZCA हैदराबाद यूनिट की सदारत में एक खुसूसी इजलास का इनेकाद अमल में लाया गया. प्रोग्राम का आगाज़ क़िरात कलाम पाक से हुआ. मोहम्मद नजमुद्दीन गिलानी ने हम्द और वहीद गुलशन ने नात पेश की. इस मौके पर ख़िताब करते हुए मेहमानों ने ज़कात सेंटर इंडिया के क़याम का मकसद बयान करते हुए कहा कि कुरान मजीद की हिदायत के मुताबिक गरीबों और ज़रूरतमंदों के लिए बमकसद प्रोग्राम के लिए ज़कात अशर को मुतहरिक करना और इसका इंतज़ाम करना है. इन्होंने कहा कि तेलंगाना में अब तक 6 यूनिटों का क़याम अमल में लाया गया. इन्होंने कहा कि एक ही इलाक़े में ज़कात की वसूली और तक़सीम मज़बूत क़ानूनी बुनियाद और शफ़ाफ़ निज़ाम है. ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर. इंतख़ाबात में दिए गए वादों पर अमल दरामद कर रहे हैं. यहाँ इंडस्ट्रीज़ लाने के लिए कोशिशें जारी.
रुकन पार्लियामेंट वंशी कृष्णा का बयान। इस माह की 18 तारीख को आदिवासियों का त्यौहार नागोबा जात्रा, गंगा जल के लिए पैदल सफ़र पर रवाना हुए मेसरम कबीले के अफराद। आदिलाबाद में गुज़िश्ता 3.5 सालों से नित्य अन्नदान जारी, गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है तारीफें। 24 जनवरी को विराट हिंदू सम्मेलन हिंदू धर्म वेदिका की जानिब से कामयाब बनाने की अपील। मुस्लिम तेली समाज के ज़ेर एहतमाम इज्तिमाई शादियाँ, अहल खाना और रिश्तेदारों के दरमियान 11 जोड़े हुए एक। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।